పేద ప్రజలను ఉన్నత స్థితికి చేర్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కార్ సింగ్ అన్నారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు నుండి 4 పథకాలను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. దళార్ల ప్రమేయం లేకుండా పథకాలను అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, ప్రతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని పాడి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి పేదవారికి, బలహీన వర్గాల వారికి, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా రైతు భరోసా లాంటి పథకాలు ఈరోజే ప్రారంభించడం ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, స్వతంత్రం గురించి పోరాటం చేసినటువంటి, స్వతంత్రంగా తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణతంత్ర దినోత్సవం 76లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణలు ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి